నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 2 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. దీంతో విజయవాడ, తిరుపతి, కొమ్మరపూడి జంక్షన్, కృష్ణపట్నం, విజయవాడ, చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు, అంటే ఈ కారణాలు ఏం చెప్తున్నారు? నవీన్, ప్రధానంగా చూస్తే కొమ్మరపూడి జంక్షన్ అనేది ఇటు విజయవాడ అటు చెన్నైకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్ట్ కి ఒక లైన్ ఉంటుంది. ఆ కృష్ణపట్నం టు ఓబులాపురం లైన్ మధ్యలో ఉంటుంది. మరోవైపు ఇటు విజయవాడ టు చెన్నై, విజయవాడ టు తిరుపతి, ఈ రైళ్లన్నీ కూడా కొమ్మరపూడి స్టేషన్ ని, జంక్షన్ ని టచ్ చేస్తూ వెళ్లాలా. అయితే ఇక్కడ చాలా ట్రాక్లు ఉంటాయి ఈ జంక్షన్ వద్ద. ఈ క్రమంలో ఒక ట్యాంకర్స్ తో ఉన్నటువంటి, ట్యాంకర్ వ్యాగన్లతో ఉన్నటువంటి గూడ్స్ రైలు 4 బోగీలు పట్టాలు తప్పడం జరిగింది. 4 వ్యాగన్స్, వాటిలో 2 పక్కకి బోల్తా పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు, సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే బోల్తా పడ్డాయో వ్యాగన్స్, ట్యాంకర్లన్నింటినీ కూడా పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి నుంచి మిగిలిన వ్యాగన్స్ అన్నింటినీ కూడా దూరంగా కట్ చేయడం జరిగింది. మధ్యలో ఉన్నటువంటి జాయింట్ తీసేసి మొత్తం కూడా పెద్ద ఎత్తున క్రేన్లు రప్పించారు ఇక్కడికి. దాదాపు 200 మంది సిబ్బంది, ఉద్యోగులు వీళ్ళంతా కూడా యథావిధిగా దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రైలు ప్రమాదం కారణంగా దాదాపు విజయవాడ టు చెన్నై, విజయవాడ టు తిరుపతి, మరోవైపు కొమ్మరపూడి టు కృష్ణపట్నం టు ఓబులాపురం, ఈ రైళ్ల రాకపోకలన్నిటికీ కొంత అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు కొద్ది సమయం మేర ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ట్యాంకర్ చాలా అన్ని కూడా ఖాళీగా ఉండడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి రైల్వే వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి ట్యాంకర్ వ్యాగన్స్, వీటితోటి ఇది కృష్ణపట్నం వెళ్లాల్సి ఉంది. అక్కడ నుంచి లోడ్ చేసుకొని మరొక ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ఈ సమయంలోనే ఈ 4 బోగి వ్యాగన్స్ పట్టాలు తప్పడం, వాటిలో 2 బోల్తా పట్టడం జరిగింది. వెంటనే దాన్ని అంతా కూడా సరిచేసే ప్రయత్నాలు, వీళ్ళని త్వరగా ఈ రైలు మార్గాన్ని సరిచేసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.